స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది. వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచ్లకు 2011 సెన్సెస్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో వచ్చింది. వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సెస్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 46 తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ఈ జీవో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% కల్పిస్తూ కూడా ఆ జీవో నెంబర్ 9 ని తీసుకొచ్చింది. సో ఈ క్రమంలో కూడా జీవో నెంబర్ 9 ని అంటే 9 సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్టు కూడా గతంలో కోర్టులో వేసిన నేపథ్యంలో కూడా కోర్టు ఆ జీవో నెంబర్ 9 ని కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి అంటే 50% రిజర్వేషన్ దాటకుండా కూడా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి హైకోర్టులో కూడా పెండింగ్ లో ఉంది. ఈ నెల 24న హైకోర్టు దీనికి సంబంధించిన తీర్పు వెలువడింది. అయితే ఇది అంటే ముందుగా ఇప్పటికే లేట్ అవుతున్న నేపథ్యంలో కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా న్యాయబద్ధంగా పోరాటం చేయాలి ఈ సుప్రీంకోర్టు అంటూ కూడా ప్రభుత్వం భావించే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మించకుండా ఉండే విధంగా కూడా జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. అయితే వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచ్లకు 2011 సెన్సెస్ ఆధారంగా, బీసీ సర్పంచ్లకు 2024 కుల సర్వేల ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ఈ జీవో విడుదల చేసింది. అయితే రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కూడా ఈ నెల 25న కూడా దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేస్తుంది. చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా 25న నోటిఫికేషన్ విడుదల కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి జీవో నెంబర్ 47 అయితే ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం
ఈ 47 ప్రకారం ఎన్నికలకు పోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి, ఎందుకంటే 50% రిజర్వేషన్లు మించకుండా ఉంటుంది కాబట్టి. గతంలో కూడా అంటే బీసీలకు ఒకవేళ 42% రిజర్వేషన్లు కల్పిస్తే 50% దాడుతుంది కాబట్టి అది ఏదో రాజ్యాంగబద్ధంగా, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ విరుద్ధంగా ఉందని కూడా ఇప్పటికే కోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా 50% దాటకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ క్రమంలో కూడా జీవో నెంబర్ 46 విడుదల చేసిందని కూడా చెప్పొస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవ